కేరళం అసోంతో పాటు కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఓటింగ్ కేంద్రాలకు ఓటర్లు తరలి వస్తున్నారు. కేరళంలో 140, అసోంలో 126, పుదుచ్చేరిలో 30 అసెంబ్లీ స్థానాలకు ఒకే దశలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లో పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. గత 10 ఏళ్లుగా కేరళంలో అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ తో పాటు ఈసారి బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూడా అధికారం కోసం పోటీ పడుతున్నాయి. 140 అసెంబ్లీ స్థానాలున్న కేరళంలో సుమారు 2.7 కోట్ల మంది ఓటర్లున్నారు. 883 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 30,495 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఇక అస్సాం విషయానికి వస్తే అస్సాంలో 126 అసెంబ్లీ స్థానాలున్నాయి. ఎగువ అస్సాంలో 35, బోడోలాండ్ తో కలిపి మధ్య అస్సాంలో 41, దిగువ అస్సాంలో 50 సీట్లు ఉన్నాయి. 2,51,00,000 మంది ఓటర్లున్నారు. 722 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. అస్సాంలో 31,490 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది బరిలో ఉన్నారు. పుదుచ్చేరిలో 30 స్థానాలకు 294 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎన్డీఏ, డీఎంకే కూటమిల మధ్య పోటీ జరుగుతోంది. 1099 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. రైట్, 3 స్టేట్స్ లో ఎలక్షన్ సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం షార్ట్ బ్రేక్ తర్వాత. స్టేట్ రైట్, కేరళం, అసోంతో పాటు కేంద్ర పాలిత ప్రాంతమైనటువంటి పుదుచ్చేరిలో కూడా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ అయితే ఉదయం 7 గంటల నుంచి స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ద్వారా తెలుసుకుందాం. రాజేష్, 2 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో ఎన్నికలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్. అస్సాం, కేరళ, పుదుచ్చేరిలో సంబంధించి కేంద్ర పాలిత ప్రాంతంలో 296 నియోజకవర్గాల్లో పోలింగ్ మొదలైంది. ఇటువంటి నేపథ్యంలో అస్సాం బీజేపీకి సంబంధించి అస్సాంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య అయితే పోటీ జరుగుతుంది. కేరళలో లెఫ్ట్ కాంగ్రెస్, బీజేపీ కూటమిల మధ్య ముక్కరుపు పోటీ నెలకొంది. ప్రధానంగా చూసుకుంటే పుదుచ్చేరిలో ఎన్డీఏ, డీఎంకే కూటమి మధ్య పోటీ జరుగుతున్న నేపథ్యంలో ప్రధానంగా అస్సాంలోని 126 నియోజకవర్గంలో ఉన్న 31,490 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ అయితే మొదలైంది. కాంగ్రెస్ నుంచి 99 మంది, బీజేపీ నుంచి 90 మంది అయితే బరిలో ఉన్నారు. కేరళలోని 140 నియోజకవర్గాల్లో ఉన్న 30,495 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలింగ్ మొదలైంది. 2.51 లక్షల మంది ఓటు హక్కు అయితే వినియోగిస్తున్నారు. పుదుచ్చేరికి సంబంధించి 30 నియోజకవర్గాల్లో ఉన్న 1099 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఓటర్లు అయితే ఓటు వినియోగించుకోవడానికి పూర్తి ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే కేంద్ర పాలిత ప్రాంతం అస్సాంలకు సంబంధించి ఏవైతే పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓటర్లు ఇప్పటికే ఏవైతే పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు, ప్రధానంగా ఎక్కడా ఎటువంటి ఇబ్బందికరమైన వాతావరణం తలెత్తకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసే పరిస్థితి. అయితే మరోపక్క పుదుచ్చేరికి సంబంధించి పుదుచ్చేరి యానం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో పూర్తి భద్రతా ఏర్పాట్లు చేసే పరిస్థితి కనబడితే పుదుచ్చేరి యానం సంబంధించి 37,972 మంది ఓటర్లు అయితే వారు ఓటు వినియోగించిన పరిస్థితి. దీనికి సంబంధించి మొత్తంగా 42 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేశారు. మరోపక్క 13 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఏవైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో వాటికి గుర్తించి అక్కడ సంబంధించి సిఎస్ఎఫ్ 100 మందిని, ఒడిశా సాయుధ యుద్ధాలకు సంబంధించి 300 మంది, యానం పోలీస్ సంబంధించి 200 మంది ఎన్నికల విధుల్లో అయితే పాల్గొంటారు. దీనికి సంబంధించి గతంలో చూసాము 2021 ఎన్నికలకు సంబంధించి అభ్యర్థి అదృశ్యం కావడం, మరో దాంతో పాటు పెద్ద ఎత్తున గొడవలు జరుగుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందస్తుగా పూర్తి భద్రత ఏర్పాటు చేసే పరిస్థితి ప్రధానంగా చూసాం. అయితే దీనికి సంబంధించి పోలింగ్ కేంద్రాలకు సంబంధించి సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఏర్పాట్లు చేశారు. నియోజకవర్గంలో 7 సెక్టార్లుగా విభజించి అధికారులకు, పోలీసులకు పూర్తి బృందాలుగా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తిగా నిరంతర పహారా కాస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా డ్రోన్ పర్యవేక్షణ ఏర్పాటు చేశారు. ఎస్పీ, స్థానికంగా ఎస్పీ ఎవరైతే వరదరాజన్, మరోపక్క ట్రైనింగ్ ఎస్పీ తో పాటు పోలీసులు, పరిశీలకులు పూర్తిగా అక్కడ భద్రత పరీక్షిస్తున్నారు. మరోపక్క ఇక్కడ చూడవలసిన అంశం ఏంటంటే పింక్ యూత్ అలాగే బూత్ అయితే ఏర్పాటు చేసే పరిస్థితి. ప్రధానంగా ఈ మహిళలకు సంబంధించి ఎవరైతే యువత ఓటర్లు ఎవరుతారో వారికి చైతన్యపరిచే విధంగా ప్రోత్సహించడం కోసం ఏర్పాటు చేసిన పింక్ బూత్ సంబంధించి యూత్ బూత్ అలాగే ప్రత్యేకంగా ఆకర్షణీయంగా నిలిచిన పరిస్థితి కనబడని చెప్పుకోవచ్చు.
అయితే దీనికి సంబంధించి ఏవైతే మహాత్మా గాంధీ ప్రభుత్వ హై స్కూల్ సంబంధించి పూర్తిగా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఒక పక్క యానంలో అయితే ఎలక్షన్స్ అయితే పూర్తి భద్రతా చర్యల మధ్య అయితే ఎలక్షన్ జరుగుతుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఏవైతే ఎలక్షన్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా పోలీసులుగా భద్రతా